హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ మన తెలుగువారి తొలి పండుగ అయిన తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పండుగనే చాలా చోట్ల పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పర్వదినాన ఆ శ్రీ మహావిష్ణువునికి పేలాల పిండితో పాటు ఈ బెల్లం హారతిని కూడా ప్రసాదంగా పెడతారు. ఈ రెసిపీకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ తొలి ఏకాదశి రోజున మన తెలుగు వారందరూ కూడా తప్పనిసరిగా వారి ఇళ్లల్లో ఈ రెసిపీని అయితే తప్పకుండా తయారు చేస్తారు. ఈ బెల్లం హారతి ఎప్పటి నుంచో మన అమ్మమ్మలు మనకు నేర్పించిన వంటకం, ఎప్పటి నుంచో ఉంటున్న సాంప్రదాయబద్ధమైన వంటకం. మీలో దీని గురించి ఎవరైనా తెలియని వారు ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి బెల్లం హారతిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి బాండి తీసుకుని గ్యాస్ పై పెట్టి ఆ తర్వాత కొద్దిగా అందులో నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి, ఒకవేళ వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవి ఇలా బాగా వేయించుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీలో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి. ఆ వాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ బెల్లం తరుగు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అందులోనే కొద్దిగా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకుని వాటర్ని మరగనివ్వాలి. ఇలా వాటర్లో మనం ముందుగానే బెల్లం నెయ్యి వేసుకోవడం వల్ల మనం ఉప్పడం పట్టుకునే పిండి చప్పదనం రాకుండా ఉంటుందండి. ఇది వరిపిండి అండి. వరిపిండిని అయితే రాత్రంతా బియ్యాన్ని నానబెట్టుకుని మన్నాడు ఉదయమే మరపట్టించుకోవాలి. అది కూడా మెత్తగా కాదండి, ఇలా కొంచెం పట్టుకుంటే గరిగ్గా ఉండాలి. అలానని మరీ మొరిమెల్లాగా నూక మాదిరిగా ఉండకూడదండి. మెత్తగానే ఉండకూడదు, మొరిమగానే ఉండకూడదు, సమంగా ఇలా పట్టుకుంటే గరిగ్గా ఉండాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ని కలుపుకుంటూ వేసుకోండి. పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ వాటర్ని బాగా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా మొత్తం పిండి వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోండి, పిండి అంతా బాగా కలిసేంత వరకును. ఇప్పుడు వాటర్గా కనబడట్లేదు కానీ కొంచెం చల్లారిన తర్వాత మనం పిండి కలిపే టయానికి కొంచెం తడి సరిపోతుందండి. మీరు ఎక్కువగా తడి వేయాల్సిన అవసరం లేదు. ఒక కప్పు పిండికి ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ముందే ఎక్కువగా వాటర్ వేయొద్దు. ఆ తర్వాత పొయ్యిపై ఒక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని వేసి బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అనేది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఒకవేళ సగ్గుబియ్యం వేస్తే మనం చేసుకునే డిష్కి జిగురుతనం వచ్చి బాగుంటుంది. ఇప్పుడైతే పిండి బాగా చల్లారిపోయింది కదండి. ఇలా చల్లారిపోయిన పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి చేతితోటే. నాకైతే వాటర్ అసలు పట్టలేదండి, హాఫ్ కప్పు వాటర్ అయితే సరిపోయింది కప్పుడు పిండికి. ఇలా ఈ విధంగా ఈ పిండి మొత్తాన్ని ఇలా ముద్దలా అయ్యేంత వరకు ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఈ పిండి ముద్దలోంచి చిన్న చిన్న ముద్దలు తీసుకుని చిన్న చిన్న ఉండల్లాగా మొత్తం పిండిని ఉండలుగా చేసుకోవాలి. చాలామందికి ఇలా చేత్తో చేయడం కష్టంగా ఉంటుందండి. చాలామంది చేత్తో చేయడం అయితే రాదు. అలాంటి వాళ్ళైతే జంతికల గొట్టం ఉంటుంది కదండి, అందులో వేసుకుని చేసుకోవచ్చు. ఈ విధంగా మేమైతే అలా పాల తాలికలు చేసినప్పుడైతే చేస్తామండి, జంతికల గొట్టంలో వేసి. బెల్లం హారతికి అయితే ఇలా చేత్తో చేసుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత మొత్తం పిండినంతా ఉండలుగా చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క ఉండను తీసుకుని ఇలా చేత్తో ఇలా పాముతూ ఉంటే ఈ విధంగా వస్తాయి. ఒక పక్కగా ఒత్తుకుంటూ వెళ్తే ఇలా చేతితోటి ఇలా పాముల మాదిరిగా వస్తాయండి. పాములు అంటున్నానని భయపడకండి, నేను చిన్నప్పుడైతే దీన్ని అయితే పాముల ప్రసాదం అని అనేదాన్ని. మీలో చాలామందికి అలా కూడా అనిపించేది కదా. మీలో ఎవరికైతే అలా అనిపించేదో వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి తప్పకుండా. పోనీ చకోడీలకి ఒత్తుకుంటాం కదండి, చకోడీలకి ఒత్తుకున్న మాదిరిగా ఈ విధంగా ఒత్తుకోవాలి. మొత్తం పిండినంతటినీ కూడా ఈ విధంగానే ఒత్తుకోవాలి. అసలైతే ఇలా చేసిన వాటిని తాలికలు అంటారు. ఇలా ఈ విధంగా మనం ఒత్తుకునే లోపులో మనం పొయ్యి మీద అయితే బాండీ పెట్టుకుని బెల్లం పానకం పెట్టుకుందాము. ఈ బెల్లం పానకం కోసం పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులో 1 కప్పు బెల్లాన్ని వేసుకుని అందులో 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి. 1 కప్పు బెల్లానికి ఇలా 3 కప్పుల వాటర్ వేస్తే మనం చేసిన తాలికలు ఉడకడానికి బాగా సరిపోతుంది.
మనం ముందుగా 1 కప్పు వరిపిండి వేసుకున్నాం కదండి. 1 కప్పు వరిపిండికి 1 కప్పు బెల్లం పడుతుంది. ఈ బెల్లాన్నయితే ఈ విధంగా వాటర్ వేసి మరిగించుకుంటే సరిపోతుందండి. అంటే బెల్లం కరగబెడితే సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా చేసిన తాలికలను సగం వేసుకోండి. మొత్తం ఒకసారి వేయకూడదు. ఇలా సగం వేసుకుని కలపకుండా కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగిపోయి బాగా చిక్కపడుతుందండి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి ఉడుకు పట్టిన తర్వాత మనం మిగతా తాలికలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసి ఉడికించుకోవాలి. ముందుగా సగం వేసి అవి ఉడుకు పట్టిన తర్వాత మాత్రమే మిగతా సగాన్ని ఇలా వేసుకోండి. అలా కాదని మొత్తం ఒకేసారి వేసేస్తే విరిగిపోతాయి ఇవన్నీ కూడా. ఈ తాలికలు ఉడకడానికి ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు పడుతుందండి. ఈ బెల్లం వాటర్ అంతా కూడా ఈ తాలికలు పీల్చుకుంటాయి. అప్పటి వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. గ్యాస్ని అయితే ఫుల్ ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇలా కొంచెం దగ్గరికి ఉడికిందన్నప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం జిగురుగా వస్తుందండి. ఇలా మూత పెడుతూ బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు కూడా మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి. కలపడం అంటే మరీ రఫ్గా డీల్ చేయకుండా నెమ్మదిగా కలుపుకోండి. చూడండి, హారది అనేది ఈ విధంగా చిక్కపడింది కదా. ఇంకా చిక్కదనం కోసం ఇప్పుడు మనం కొంచెం వాటర్లో కొద్దిగా వరిపిండి వేసుకుని ఇలా బాగా కలుపుకుని దీన్నైతే ఒక 2 టేబుల్ స్పూన్ పిండినైతే అందులో వేసుకోవాలి. గ్యాస్ని అయితే సన్నని మంటపై పెట్టుకుని ఇలా పిండి వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోండి. ఇలా ఈ పిండి వేయడం వల్ల మనం చేసుకునే హారది అనేది మరింత చిక్కదనం వస్తుందండి. పిండి వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత బాగా చిక్కపడుతుందండి. ఈ చిక్కపడిన తర్వాత ఇప్పుడైతే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. ఇదైతే ఈ రెసిపీలో కంపల్సరీగా వేయాల్సిన ఇంగ్రీడియంట్ అండి. ఆ తర్వాత మంచి సువాసన కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. మీరు యాలకుల పొడిని వేసినా వేయకపోయినా కంపల్సరీగా మాత్రం మిరియాల పొడిని తప్పనిసరిగా వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకుని ఈ విధమైన చిక్కదనం వచ్చిన తర్వాత అప్పుడైతే గ్యాస్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకునే డ్రై ఫ్రూట్స్తో కొద్దిగా గార్నిషింగ్ చేసేసుకుని మీరు ఏ పాత్రలో అయితే వండుకున్నారో అదే పాత్రలో ఉంచుకోవాలండి. వేరే పాత్రలో అయితే తీసుకోకూడదు. దీన్ని నేను మీకు చూపించడం కోసం కూడా వేరే పాత్రలో అయితే తీయట్లేదు. ఇలా ఉంచితేనే తాలికలు టేస్ట్ కూడా బాగుంటుంది. అంతేనండి, తెలుగువారి సాంప్రదాయ వంటకమైన ఈ బెల్లం హారది అయితే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. ఈ పండుగ పూట మీరు కూడా ఈ విధమైన డిష్ని అయితే ప్రిపేర్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఈ బెల్లం హారదిని ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుని ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.